హాయ్ అండి, నమస్తే. నేను లక్ష్మి. ఈరోజు వీడియోలో విలేజ్ స్టైల్లో తయారు చేసుకునే చిక్కుడుకాయ టమాటా కర్రీ నేర్చుకుందామండి. చాలా బాగుంటుంది. వింటర్లో చిక్కుడుకాయలు ఎక్కువ వస్తాయి కదా, సో ఈ రెసిపీని మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను. దీనికోసం కావాల్సిన పదార్థాలు: ఒక అర కేజీ వరకు దేశీ చిక్కుడుకాయలు తీసుకోవాలండి. నాటు చిక్కుడుకాయలు అంటాం కదా, అవన్నమాట. లోపల పెద్ద గింజలు ఉంటాయి కదా, అలాంటివి తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా రెండు వైపులా చీల్చుకోవాలి. ఇలా చాకుతో చీల్చితే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు పుచ్చులు లేకుండా చూసుకోండి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ అర కేజీ చిక్కుడుకాయలకి 3 పెద్ద టమాటాలు, ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి కావాలి. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసేయాలి. చిక్కుడుకాయలు గింజలతో సహా వేసేయాలి. అప్పుడే మనకి కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. మగ్గించినప్పుడే వచ్చే ఆవిరితోటే ఉడికిపోతుంది అనమాట ఈ కూర. అందుకని మనం మగ్గిస్తూనే ఉడికించుకుంటాం ఈ కూరని, ఎక్కువ వాటర్ పోయకుండా. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూసి ఒకసారి కలిపి ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలు వేసేసి మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా మగ్గాలన్నమాట. ఈ చిక్కుడుకాయలు, టమాటాలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల కారం, అర టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారాలు మీ రుచిని బట్టి వేసుకోవచ్చండి. ఈ ఉప్పు కారాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 5-6 నిమిషాలు మగ్గించుకోవాలి. అలా మగ్గిస్తే మనకి ఉప్పు కారాలు అనేవి చిక్కుడుకాయ ముక్కలకి బాగా పడతాయి అన్నమాట. ఇలా బాగా మగ్గించి ఒక చిన్న టీ గ్లాసు నీళ్ళు మాత్రమే పోసుకోవాలి. మరి ఎక్కువ అస్సలు పోయకూడదు. ఒక్కొక్కసారి అయితే అవసరం కూడా ఉండదు ఎక్కువ నూనె వేస్తే, కానీ మనం తక్కువ నూనె వేసాం కాబట్టి కొంచెం వాటర్ వేసి అందులో అర టీ స్పూన్ మాత్రమే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. తర్వాత 1 ఇంచ్ చింతపండుని నానబెట్టుకొని ఆ గుజ్జు వేయాలి. 1 టేబుల్ స్పూన్ వస్తుంది అంతేనండి, ఎక్కువ రాదు. ఎక్కువ వేయకూడదు కూడా. మనం కొంచెం చింతపండు వేసేసి మూత పెట్టి మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకొని కొత్తిమీర చల్లి గార్నిష్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. ఇది మా అమ్మ నేర్పించిన రెసిపీ. మీరు తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.